ఫ్రెండ్స్, ఒక చిన్న మంచి మాట. జీవితంలో అన్ని రకాల ప్రేమలు అనుభవించిన తర్వాత ఒక్కసారి వెనక్కి తిరిగి ఆలోచించు. అమ్మ ప్రేమను మించింది ఏది కనపడదు. కానీ ఇప్పుడున్న సొసైటీలో చాలామంది ఏం చేస్తున్నారంటే అసలైనటువంటి అమ్మ ప్రేమను మర్చిపోయి ఎక్కడో ఎవరో చెప్పింది ఎవరో ప్రేమను, ఇన్స్టెంట్ ప్రేమలను పొందుతూ శాశ్వతమైనటువంటి తల్లి ప్రేమను మాత్రం, పర్మినెంట్గా ఉన్నటువంటి ప్రేమను మాత్రం మర్చిపోతున్నారు ఫ్రెండ్స్. ఎందుకంటే అమ్మ నవమాసాలు మోస్తుంది, తన రక్తాన్ని పంచిస్తుంది, ఎన్నో శ్రమలకు ఓడ్చి ఈ భూమి మీదకి చక్కటి జన్మనిస్తుంది. అలాంటి తల్లి ప్రేమను మర్చిపోతున్నారు. ఎన్నో రకాల ప్రేమలు దొరుకుతాయి, కానీ తల్లి ప్రేమను ఎవ్వరు అనిపించలేరు. తల్లి ప్రేమ, ఎందుకంటే ఎంతమంది కూడా తల్లులు కాలేరు. ఎన్ని చెప్పినప్పటికి కూడా తల్లి స్థానం తల్లికే. ప్రత్యేకంగా ఈ ప్రపంచం లోపల ఈ ధరణి పైన ఉన్నది. తల్లి ప్రేమను మించింది ఏది కూడా మనకు కనపడదు. అన్నీ అనుభవించి తల్లి ఉన్నప్పుడు అసహించుకుంటాం, మాట్లాడవించేసి ఏమి చెప్పినా కన్నా తల్లి నిస్వార్థంగా తన యొక్క పిల్లల యొక్క యోగక్షేమాల గురించి, ఫ్యూచర్లో వాళ్ళ అభివృద్ధి గురించి, వాళ్ళ క్షేమాన్ని కోరుకుంటూనే ప్రతి తల్లి చేస్తుంది. కానీ వేరే విధంగా ఏది చేయదు. ప్రపంచంలో ఎక్కడ చెడ్డ తల్లి ఉండదు. ఎంత చెడ్డ తల్లి అని ఎవరన్నా చెప్పినట్టయితే మిమ్మల్ని మాత్రం నవమాసాలు మోసింది కాబట్టి ఆ తల్లిని చెడ్డ తల్లి అని అననేవద్దు. ఒక్కొక్క రోజు ఒక్కొక్క పరిణామ క్రమంలో తన యొక్క శరీరంలో జరిగే మార్పులను భరిస్తూ మిమ్మల్ని 9 నెలలు మోసి కానీ ఈ భూమి మీద వేస్తుంది. దాన్ని మీరు అర్థం చేసుకోవాలని కోరుతున్నాను. మళ్ళొకసారి జీవితంలో అన్ని రకాల ప్రేమలు అనుభవించిన తర్వాత ఒక్కసారి వెనక్కి తిరిగి ఆలోచించు. అమ్మ ప్రేమను మించింది ఏది కనపడదు. 100కు 100 అయితే అమ్మ తప్పులు చెయ్యదు కదా ఫ్రెండ్స్. ఏదో ఒకటి చేసినప్పుడు తెలుసో తెలియక పొరపాటున దాన్ని మనసుతో మన్నించి వదిలేసి ఎల్లకాలం తల్లికి కృతజ్ఞతగా ఉండి తల్లి యొక్క దీవెనలు పొందాలి. ఎందుకంటే అంత పెద్ద గణపతికి, విఘ్నేశ్వరుడికే చూడండి తల్లిదండ్రులు ప్రసాదించినటువంటి ఆశీర్వాదం వల్లనే ఎలా ఆదిదేవుడు అయ్యాడు అన్న విషయాన్ని మీరు గమనించాలి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.